అంతకు ముందు ఎవరికి వాళ్ళకు భూములు ఉండే, మనిషికి 3 ఎకరాలు సాగు చేసుకున్నారు. కానీ సడన్ గా తీసుకొచ్చి ఈ పకేష్. సింగరేణిలో ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే ఎవరిదైనా ఒక గుంట జాగా పోయినా కూడా సింగరేణిలో వాళ్ళకు ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. 2016లో మనది ఈ భూమి తీసేసి ఊరు మొత్తం తీసేస్తే ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మన దగ్గర సింగరేణిలో ఉద్యోగం వచ్చిందా? ఎవరికైనా రాలే కదా. రాకపోతే ఇట్లా అంటారు ఒకసారి, రాలేదా? ఓకే, ఎవరికి రాలే. ఎవరికైనా భూమి పోయిన దానికి భూమి వచ్చిందా? మీకు అంతకు ముందు మనిషికి 3 ఎకరాలు ఉండే ఎవరికైనా భూమి వచ్చిందా? రాలే కదా. కనీసం ఇక్కడికి మనం వచ్చి ఉన్న తర్వాత కరెంట్ లేదు, రోడ్డు లేదు, అడగంగా మొన్న స్కూల్ పెట్టిండ్రు, మళ్ళీ అది కూడా బంద్ చేసిండ్రు. అంగన్వాడీ ఒక్కటి నడుస్తున్నది అంతే కదా, అది తప్ప ఇంకేం లేదు. రేషన్ షాప్ ఉందా? దగ్గర పోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ మన కోయగూడెంలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు స్కూల్ పోవాలంటే 5-6 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది. అవునా? ఒక 10-12 మందే స్కూల్కి పోతున్నట్టున్నారు కదా. 18 మంది పిల్లలు స్కూల్కి పోతున్నారు. వాళ్ళు అక్కడి దాకా పోయి మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు, నాకు ఈ విషయం ఇన్ని రోజులు తెలియలేదు, ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఒక గూడెంని, ఒక పొలంని మొత్తం తీసేస్తే ఏదైతే R&R ప్యాకేజ్ ఇవ్వాలో ఆ ప్యాకేజ్ ఇవ్వమని డిమాండ్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చిన. ఇవ్వమని అడుగుదామా? ఆ ప్యాకేజ్లో ఏముండాలి అంటే, ఒకటి, భూమి పోయిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగానికి పోతా అనుకుంటే వాళ్ళకు ఉద్యోగం అడగాల. లేదు మనది 3 ఎకరాల భూమి ఉంది, మళ్ళీ మనకు 3 ఎకరాల భూమి ఇవ్వాలా. అదేవిధంగా మన ఊర్లో వసతులన్నీ కల్పించాలి. ఎందుకంటే మంచినీళ్ళు లేవు, మీరు దగ్గర ఉన్న చెరువు దగ్గర పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. అవునా? మంచినీళ్ళు లేకపోతే అందరికన్నా ఎక్కువ కష్టం మన ఆడవాళ్ళకే కదా. మగవాళ్ళు పోయి తేరు కదా నీళ్లు, మనమే పోయి తెచ్చుకుంటాం కదా. సో నేను అనేది ఏంటంటే మంచినీళ్ళు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుదాం ఒకటి, స్కూల్కి సంబంధించి అడుగుదాం ఒకటి. ఇవి కాకుండా మన తమ్ముడు అన్న, పెద్దన్న వీరన్న, బాబురావు అన్న, అట్లనే దేవ తమ్ముడు రవి, మరి కరణ్ కుమార్, వీళ్ళందరూ చెప్పిండ్రని నేను ఈ ఊరు చూడడానికి వచ్చిన. చూసిన తర్వాత నేను అడిగేది ఏంటంటే, మీ అందరికీ అవసరం అనుకుంటే సైకిల్స్, ఇంటికి ఒక సైకిల్ అన్నా ఇద్దామని మేము ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు కొంచెం బయటికి పోవడానికి, రావడానికి, తిరగడానికి కొంచెం సులువు ఉంటుంది అన్నది ఒక ఆలోచన. రెండవది, చాలామంది ఇక్కడ గోవులను పాలిస్తారని చెప్తున్నారు. చాలామంది గోవులను పెట్టుకున్నారు, ఆవులను పెట్టుకున్నారు. కొంతమందికి అసలు గోవులు లేవని చెప్తున్నారు, కొంతమందికి లేవు అంటున్నారు. సో మీరు ఇవ్వమంటే ఇంటికి 4 గోవులన్నా ఇస్తాం, లేదు లేని వాళ్ళకి ఇవ్వమంటే అట్లా కూడా ఇస్తాం. మీరు ఎట్లా చెప్తే అట్లా, ఊరు పెద్ద మనుషులు మీరు డిసైడ్ చేసి చెప్తే ప్రతి ఇంటికి కూడా కావాలంటే 4 ఆవులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవన్నీ అరేంజ్మెంట్స్ తప్పకుండా తొందరలోనే చేస్తాం. వీటితో పాటు మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు. మంచినీళ్ళు గవర్నమెంట్తో కొట్లాడి మనకు మంచినీళ్ళు వచ్చేటట్టు చేస్తాం. అది ఎట్లా చేస్తాం? ఇంత అడవిలో మరి లైన్ వేయగలుగుతారా లేదా చూసుకొని, లేదంటే బోర్ వేసుకోవడానికి పర్మిషన్ కోసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాత్రం ఇవాళ మాట్లాడతాం. మెయిన్గా నీళ్లు రావాలి అని ఉన్నది నాకు, వాటి కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏమైనా మర్చిపోయినా? నేను అన్నీ చెప్పినా అంతేనా తమ్ముడు? ఇంకేమైనా మర్చిపోయినా? అంతేనా? ఎవరికైనా కావాలంటే మీరు ఒకసారి లిస్ట్ ఇచ్చేసేయండి. రవి ఉన్నాడు, అన్న ఉన్నాడు, వీళ్ళందరికి కలిసి ఒక లిస్ట్ ఇస్తే ఆవులకు సంబంధించి అయినా, సైకిల్స్కి సంబంధించి అయినా, ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంకేమైనా అవసరాలు